హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఒక బేసిక్ సి ప్రోగ్రామ్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఫస్ట్ నోట్ ప్యాడ్ తీసుకుంటున్నాను. దాని తర్వాత మనం సి ప్రోగ్రామ్ అన్నది నేను చేసి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ నోట్ ప్యాడ్ అయితే తీసుకుందాము. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ ఎలా రాయాలన్నది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాష్ include stdio.h hash include conio.h. ఓకే, సో ఇక్కడ చూడండి, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అలాగే హ్యాష్ ఇంక్లూడ్ conio.h అని ఇచ్చాను కదా. యాక్చువల్లీ ఈ హ్యాష్ ఇంక్లూడ్ అన్నది ఏంటి అంటే ఇది ప్రీ ప్రొసెసర్ డైరెక్టివ్స్. సో ఇది ఆల్రెడీ ఇది ఉంటేనే కనుక మనం టర్బో సి ప్లస్ ప్లస్ ఏదైనా యూస్ చేస్తే కనుక మనం ఇది లేకపోతే మనం ప్రోగ్రామ్ చేయడానికి అవ్వదు. అదే మీరు నార్మల్లీ సి కంపైలర్ యూస్ చేస్తే కనుక దీన్ని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది డిరైవ్ అయి ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ stdio.h అన్నాను కదండి, ఈ stdio.h అన్నది హెడర్ ఫైల్. సో స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అంటాం. అలాగే conio.h అంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. సో దీస్ ఆర్ ద హెడర్ ఫైల్స్ అనమాట. ఈ హెడర్ ఫైల్స్ అన్నది కంపల్సరీగా మనం ఓన్లీ సి కంపైలర్ కాకుండా ఇంకే కంపైలర్ని యూస్ చేసినా కూడా కంపల్సరీగా హెడర్ ఫైల్ అనేది రాసుకుంటే మంచిది. కొన్నిటికి అవసరం లేదు, కానీ రాసుకుంటే ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ఉంటాయనేసి నేను చెప్తాను. సో దాని తర్వాత మనం నెక్స్ట్ void మెయిన్ అని మనం ఫంక్షన్ ఇస్తున్నాము. ఈ void మెయిన్ అంటే ఏంటంటే మన ప్రోగ్రామ్ అన్నది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని అర్థం అన్నమాట. సో మనం ఎప్పుడు కూడా మన ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు దాన్ని ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేసెస్ ఇవ్వాలి. ఇది ఏంటంటే దీన్ని ఏమంటాం అంటే పారెంథసిస్ అంటాం. దీన్ని పారెంథసిస్ అంటాం. సో మనం ఏదైతే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నామో ఇది మనం ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ మధ్యలోనే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో void మెయిన్కి ముందే మనం డిక్లేర్ చేయకూడదన్నమాట. సో ఓపెన్ బ్రేసెస్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ నేను ఏం చేయాలనుకున్నా, ఫంక్షన్ ఏం చేయాలనుకుంటున్నాం అన్నది ఇప్పుడు ఇక్కడ రాయాలి. సో ఇక్కడ నేను ఒక ఇంటిజర్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంట్ x ఈక్వల్స్ టు 3, y ఈక్వల్స్ టు 5, z. సో నేను ఇక్కడ ఆల్రెడీ వాల్యూస్ ఇచ్చేసాను. నేను ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, ఇది ప్రోగ్రామ్ రాసిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. CLR SCR. ఓకే, తర్వాత ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఫంక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో z ఈక్వల్స్ టు x ప్లస్ y సెమీకోలన్, తర్వాత ప్రింట్ f %d డబల్ కొటేషన్స్ %d, z క్లోజ్ బ్రేసెస్ సెమీకోలన్, నెక్స్ట్ get ch open and close braces semicolon and close braces. సో ఇది మన ప్రోగ్రామ్. చూడండి, ఇక్కడ int x ఈక్వల్స్ టు 3, y ఈక్వల్స్ టు 5 అండ్ z అని ఇచ్చాను కదా. సో ఇక్కడ మనం ఈ int CLR SCR అలాగే get ch printf ఇవన్నీ కూడా ఆల్రెడీ డెఫినిషన్స్ అనమాట. ఆల్రెడీ ఈ డెఫినిషన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి, ఈ హెడర్ ఫైల్స్లో డిఫైన్ అయి ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీగా ఇస్తాం. ఓకే, సో ఇక్కడ x ఈక్వల్స్ టు 2 అని x ఈక్వల్స్ టు 3 అని అసైన్ చేసాం కదా. ఈ x ఈక్వల్స్ టు ఇంట్
ఇది నెంబర్స్‌లో తీసుకున్నాం కాబట్టి దాన్ని ఇంట్ అని రాయాలన్నమాట. సో, ఇది డేటా టైప్. సి లాంగ్వేజ్‌లో మనకి 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయన్నమాట. ప్రైమరీ డేటా టైప్స్. అదేంటంటే ఇంట్, చార్ అండ్ ఫ్లోట్. సో, ఇంట్, చార్ అండ్ ఫ్లోట్. చూడండి ఏమేమి ఉంటాయంటే ఇంట్, చార్ అండ్ ఫ్లోట్. ఓకే. సో, ఇవి 3 డేటా టైప్స్ మాట. మనం ఇంటిజర్‌ని డిఫైన్ చేసేటప్పుడు ఇంట్ అని యూజ్ చేస్తాము. అదేనా ఎక్స్‌కి ఒక క్యారెక్టర్‌కి ఇంకో క్యారెక్టర్ అసైన్ చేసేటప్పుడు మనం చార్ యూజ్ చేస్తాం. అంటే చార్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ, చార్ వై ఈక్వల్స్ టు బి అలాగా. సో, ఫ్లోట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా డెసిమల్‌ని మనం యూజ్ చేసేటప్పుడు అక్కడ ఫ్లోట్ అన్నది యూజ్ చేస్తాం. ఓకే. అర్థమైంది కదండీ! సో, ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రీ డిఫైన్‌గా ఉంటాయి. సో, అందుకోసమే ఈ హెడర్ ఫైల్స్ అన్నది కంపల్సరీగా రాయాలని చెప్పాను. అండ్ ఎవ్రీ స్టేట్మెంట్‌కి ఎండ్ మనం సెమీకోలన్‌తో ఇవ్వాలి. సో, సెమీకోలన్‌తో ఇవ్వకపోతే ఆ స్టేట్మెంట్ ఎండ్ అయింది అన్నది మనకి సిస్టమ్ అర్థం చేసుకోలేదన్నమాట. సో, అందుకే కంపల్సరీగా సెమీకోలన్‌తో ఎండ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏం చేసామంటే ఇక్కడ సీఎల్ఆర్, ఎస్సీఆర్ అంటే ఏంటి అంటే క్లియర్ స్క్రీన్. సో, సీఎల్ఆర్, ఎస్సీఆర్ అని ఎందుకు రాసామంటే ఇది రాయకపోయినా ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఎందుకు రాస్తామంటే గనక మనం ఇది రాయలేదనుకోండి ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ చేసాం. దాని యొక్క వాల్యూ వచ్చుంటుంది. సో, మళ్ళీ ఇంకో కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామనుకోండి. సో, స్టార్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ సీఎల్ఆర్, ఎస్సీఆర్ లేకపోతే ఏమవుతుందంటే మనం ఫస్ట్ చేసిన ప్రోగ్రామ్ యొక్క ఆన్సర్ వస్తుంది. అలాగే ఇప్పుడు మనం సెకండ్ టైమ్ చేసిన ప్రోగ్రామ్ యొక్క ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. అలా కాకుండా మనకి ప్రెజెంట్ ఏదైతే ప్రోగ్రామ్ చేసామో దాని యొక్క వాల్యూ కావాలి అంటే గనక కంపల్సరీగా మనం సీఎల్ఆర్, ఎస్సీఆర్ అన్న ఇక్కడ ఈ ఫంక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో, దానివల్ల మనకి ప్రీవియస్ ఏదైతే ప్రోగ్రామ్ ఆల్రెడీ కంపైల్ చేసామో ఆ వాల్యూ రాకుండా ప్రెజెంట్ ఏదైతే చేస్తున్నామో దాని యొక్క వాల్యూ మాత్రమే అక్కడ డిస్‌ప్లే అవుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక టాస్క్ ఇచ్చాను. ఏంటది? z=x+y. సో, ఈ టాస్క్ కంప్లీట్ చేయమని చెప్పి నేను ఇచ్చాను. సో, తర్వాత ఏం చేస్తున్నానంటే ప్రింట్‌ఎఫ్ %d, z అని ఇచ్చాను. సో, నాకు ఫైనల్‌గా ఏంటి ప్రింట్ ఔట్ చేయమన్నానంటే z వాల్యూ ప్రింట్ చేయమన్నాను. ఆ z వాల్యూ అన్నది ఒక ఇంటిజర్ కాబట్టి ఈ %d అని తీసుకున్నాం. ఇది %d అని ఇచ్చాను కదండీ! యాక్చువల్లీ ఇది ఏంటి అంటే గనక ఇదొక ఫార్మాట్. దీన్ని ఫార్మాట్ అంటామన్నమాట. సో, ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ ఇంట్ అని చెప్పేసి ఇంట్‌కి మనం %d అన్న ఫార్మాట్ యూజ్ చేస్తాం. అలాగే చార్‌కైతే %c అండ్ అలాగే ఫ్లోట్‌కైతే %f అన్నది యూజ్ చేయాలి. సో, ఇది. సో, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే గెట్ అని ఉంది కదా! గెట్ అంటే ఏంటంటే ప్రోగ్రామ్ మనం రన్ చేసిన తర్వాత దాన్ని కంపైల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకు ఆన్సర్ డిస్‌ప్లే అవుతుంది కదా! సో, ఈ గెట్ వల్ల ఏంటి యూజ్ అన్నది నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు నేను దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. నేను ఇక్కడైతే టర్బో C++ యూజ్ చేసి నేను ప్రోగ్రామ్ అయితే చేయాలనుకుంటున్నాను. సో, ఇక్కడ మనం టర్బో C++ ఓపెన్ చేసాం కదండీ! ఫస్ట్ మనం ప్రోగ్రామ్ అయితే రాసేద్దాము. #include stdio.h #include conio.h. సో, ఆల్రెడీ చెప్పాను కదా! ఇవన్నీ కూడా హెడర్ ఫైల్స్. సో, హెడర్ ఫైల్స్ అన్నది కంపల్సరీగా రాయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. తర్వాత వాయిడ్ మెయిన్ ఫంక్షన్ అన్నది స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వాయిడ్ మెయిన్ అండ్ ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా బ్రేసెస్‌తో స్టార్ట్ చేయాలన్నాను కాబట్టి ఓపెన్ బ్రేసెస్. నౌ అసలు ప్రోగ్రామ్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఇక్కడ ఏంటేంటి తీసుకోవాలనుకున్నాం? నేను ఇక్కడ ఇంటిజర్ తీసుకుంటున్నాను కాబట్టి ఇంట్ x ఈక్వల్స్ టు 3, y ఈక్వల్స్ టు 2, ఈ రెండిటిని యాడ్ చేసిన వాల్యూ ఇంకొక ఇంకొక దాంట్లో వేయాలి కాబట్టి దాన్ని z కింద తీసుకుంటున్నాను. అండ్ స్టేట్మెంట్ క్లోజ్ చేయడానికి మనం సెమీకోలన్ యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడ సెమీకోలన్ అండ్ CLR SCR క్లియర్ స్క్రీన్. సో, ప్రీవియస్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే గనక అది క్లియర్ చేసేసి ఈ ప్రోగ్రామ్‌కి అవుట్‌పుట్ అన్నది డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే గనక మనము
ఏదైతే మనం టాస్క్ ఏమి ఇవ్వాలనుకుంటున్నామో ఆ టాస్క్ ఇచ్చేయాలి. అంటే లైక్ z ఈక్వల్స్ టు x ప్లస్ y, ఇది నా టాస్క్. ఓకే, తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నాం, z వాల్యూని డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కాబట్టి ప్రింట్ ఎఫ్ ఓపెన్ బ్రాకెట్స్ డబల్ క్వెటేషన్స్ లో ఫార్మాట్ ఇవ్వాలన్నమాట. ఇంటిజర్ యొక్క ఫార్మాట్ %d అన్నాను కదా, %d, ఓకే, కొటేషన్స్ క్లోజ్, కామా, అది ఎందులో వెళ్ళాలి, z అన్న దాంట్లోకి ఆ వాల్యూ వెళ్ళాలి కాబట్టి సో ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చి సెమీకోలన్తో ఎండ్ చేస్తున్నాం. ఓకే, నాకు ఇప్పుడు ఫైనల్గా అవుట్పుట్ కావాలి కాబట్టి గెట్ ch ఓపెన్ అండ్ క్లోజ్ స్పేసెస్, తర్వాత ఇక్కడ ఫైనల్గా మనం మన మెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసేస్తున్నాం, క్లోజ్ బేసిస్. ఓకే, ఇది నా ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇచ్చాను కదా, దీన్ని మనం ఫస్ట్ రన్ చేద్దాం. సో మనం రన్ చేయాలంటే ఆల్ట్ F9. సో ఆల్ట్ F9 అయినా క్లిక్ చేయొచ్చు, లేదా మీరు ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ రన్లోకి వెళ్తే ఇక్కడ ఉంటుంది. సో రన్లోకి వెళ్తే చేస్తే అవుతుంది ఆల్ట్ F9. సో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎనీ ఎర్రర్స్ లేవు కాబట్టి ఎంటర్ క్లిక్ చేయంగానే నౌ కంపైల్ చేయాలి కాబట్టి కంట్రోల్ F9. సో ఇవ్వగానే మన వాల్యూ చూపిస్తుంది చూసారా ఇక్కడ 5 అనేది. సో ఓకే, సో నెక్స్ట్ x+y వాల్యూ వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాల్యూస్ ఇవ్వకుండా చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు ఎలా చేయాలి అంటే కనుక ఇక్కడ ఇంట్ దగ్గర మనం వాల్యూస్ ఇవ్వకూడదు. లైక్ చూడండి, ఎక్స్కి వాల్యూ ఇవ్వట్లేదు, వైకి కూడా వాల్యూ ఇవ్వట్లేదు, అండ్ జెడ్ కూడా వాల్యూ ఇవ్వట్లేదు. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కనుక printf ఓకే, డబల్ క్వెటేషన్స్ లో ఎంటర్ ద వాల్యూ ఆఫ్ x, y. ఓకే, సో ఇలా ఇస్తున్నారు. తర్వాత ఇచ్చిన వాల్యూని అది స్కాన్ చేసుకోవాలి కాబట్టి స్కాన్ఎఫ్, ఇచ్చిన రెండు వాల్యూస్ ఎలాంటి వాల్యూస్, ఇంటిజర్ వాల్యూసే కాబట్టి ఫార్మాట్ ఏంటి రాస్తాం, %d, 2 వాల్యూస్ కాబట్టి %d కొటేషన్స్ క్లోజ్, కామా, ఏంటి ఆ వాల్యూస్ అంటే ఎక్స్కి ఒక వాల్యూ అండ్ వైకి ఒక వాల్యూ. సో నా స్టేట్మెంట్ క్లోజ్ చేసేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్స్కి ఒక వాల్యూ ఇచ్చాము, వైకి ఒక వాల్యూ ఇచ్చాము. ఇప్పుడు మనం స్కాన్ చేసిన తర్వాత టాస్క్ ఏమి ఇచ్చాం, z ఈక్వల్స్ టు x+y ఇచ్చాము. సో ఆ z వాల్యూని నా క్లాస్లో ప్రింట్ చేయమని చెప్పి అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం, ఆల్ట్ F9. సో ఇక్కడ 2 ఎర్రర్స్ చూపిస్తున్నాయి చూసారా, ఏంటి, ఎంటర్ ద వాల్యూ ఆఫ్, ఇక్కడ క్వెటేషన్స్ నేను క్లోజ్ చేయలేదు చూసారా. సో ఇక్కడ నేను డబుల్ క్వెటేషన్స్ క్లోజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ చేద్దాం ఆల్ట్ F9, నో ఎర్రర్స్. సో కంపైల్ చేద్దాము, కంట్రోల్ F9. చూడండి, ఎంటర్ ద వాల్యూస్ ఆఫ్ x, y అన్నాను కదా, నేను 4 and 5 ఇచ్చాను అనుకోండి, 4 and 5. ఓకే, యాక్చువల్లీ ఈ వాల్యూ ఎందులోకి వెళ్ళాలి, యాంపర్సెంట్, ఇక్కడ యాంపర్సెంట్ అని రాయాలండి, యాంపర్సెంట్ x, యాంపర్సెంట్ y అని ఇవ్వాలి. సో ఆల్ట్ F9, నో ఎర్రర్స్, కంట్రోల్ F9 చేస్తున్నాను. ఇప్పుడు నేను వాల్యూస్ ఇస్తున్నాను, 4 and 5 ఇచ్చాను, ఆన్సర్ ఈస్ 9 వచ్చింది కదండి. సో ఈ విధంగా మనం వాల్యూ అంటే లైక్ ఆల్రెడీ వాల్యూస్ ఇచ్చి కూడా చేయొచ్చు, లేదంటే అప్పటికప్పుడు మనకి ఇష్టం వచ్చిన వాల్యూ ఇవ్వాలనుకుంటే ఇలా కూడా ఈ మెథడ్లో కూడా రాయొచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము, కంట్రోల్ F9. ఓకే, సో ఇప్పుడు ఇంకొక వాల్యూ ఇస్తున్నాను, 22 and 45 ఇచ్చాను. ఓకే, సో వాల్యూ ఈజ్ 22, 45 యొక్క వాల్యూ ఎంత, 67. మీరు ఇంకా క్లియర్గా కావాలి అంటే ఇక్కడ ఇంకా టెక్స్ట్ ఏదైనా రాయొచ్చు, printf అని చెప్పేసి the
వాల్యూ ఆఫ్ z ఈజ్ అని చెప్పి ఇలా క్లియర్గా కూడా మీరు రాయొచ్చు. ఇలా రాసి మీరు ఆన్సర్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాము. కంట్రోల్ F9. ఓకే, ఇప్పుడు 44 అండ్ 36. ఓకే, ఇచ్చాను. ద వాల్యూ ఆఫ్ 44, 36 ఈజ్ 80. సో ఈ విధంగా మనం ఏదైనా 2 ఇంటిజర్స్ని తీసుకొని దాని యొక్క సమ్ ఆఫ్ ద వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనం ప్రోగ్రామ్ అనేది ఇలా రాసుకోవచ్చు. సో ఆల్రెడీ డిఫైన్ చేసే చిన్న వాల్యూస్ని లేదంటే అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్లో మీరు వాల్యూస్ని ఇవ్వాలనుకుంటే కూడా ఇలా కూడా చేయొచ్చు అనమాట. సో మీకు ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే తప్పకుండా ఆ వీడియోస్ని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. Thank you so much for watching my video.